ముద్రగడ గారి విషయానికి వచ్చినప్పటికి ముద్రగడ గారు వైసీపీలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం చంద్రశేఖర్ రెడ్డి గారట మీరేనట అదే నిజమేనా సార్? ఏ హామీ ఇచ్చారు సార్ అసలు? ముద్ర పద్మనాభం గారు హామీ లేదు సార్. ముద్ర పద్మనాభం గారు వాళ్ళ కుటుంబం మా కుటుంబం చాలా అప్పటి నుంచి కాదు సార్. మా తాతయ్య గారి జనరేషన్ నుంచి వాళ్ళ నాన్నగారి జనరేషన్ నుంచి ముద్ర పద్మనాభం గారి తండ్రి గారు మా తాతగారు, ముద్ర పద్మనాభం గారు మా నాన్నగారు, వాళ్ళ పిల్లలు నేను మేమంతా ఓ జనరేషన్ 3 జనరేషన్ నుంచి కూడా మంచి అనుబంధం మా కుటుంబాల్లో. మాకు కష్టం వస్తే ఆయనకి కష్టం వచ్చినప్పుడు మేము ఎప్పుడు కలిసి ఉన్నాం అంతే తప్ప ఇంకా ఆయన పార్టీలోకి వస్తానని ఎప్పుడు అడుగుతుంటాం. ఆయన నిర్ణయం ఆయనదే. ఆయనకి ఎవడో చెప్తే మనిషి కూడా కాదు ఆయన. కానీ ఆయన మధ్యంతా జనసేన వైపు అని అన్నారు కదా, అటువంటిది ఎప్పుడు లేదు సార్. లేదా అండి? నాకు తెలుసుగా లేదు. ఈ లోపల మేము అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా నాయకులు వచ్చారు, అందరూ రిక్వెస్ట్ చేశారు. పైపెచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డితో మంచి అనుబంధం. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పేత ఫస్ట్ వెస్ట్ గోదావరి చేసామండి. ఓదార్పేత తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ చేసాం. ఖమ్మం తర్వాత జిల్లా మా తూర్పుగోదావరి జిల్లా, అంటే 3వ జిల్లా. మా జిల్లాకి వచ్చే సమయంలో ఒక పెద్ద మనుషుల తండ్రికి ఓడిపోయిన బిడ్డకి ఒక పెద్ద మనుషుల్లో ఉన్నవాళ్ళు బోస్ గారు, ముద్ర పద్మనాభం త్రూ అవుట్ ఓదార్పు అంతా కూడా ఉన్నారు. ముద్ర పద్మనాభం గారు ఒక్క విషయంలో దూరంగా ఉండడానికి కారణం ఏంటి సార్? అది ఆయనకి ఆ రోజుల్లో 2014 ఎలక్షన్లో లోక్సభకి వెళ్ళమన్నారు. పద్మనాభం గారు లోక్సభ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ రోజు. ఒక్కదాని వల్ల తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టం ముద్ర పద్మనాభం గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిస్టము, ఆయన లైఫ్ స్టైలు, ఆయన యొక్క పద్ధతి నచ్చినవాడు ముద్ర పద్మనాభం గారు. సార్, ఆ ఇష్టం వల్లనే ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కొంత మేలు చేసేటట్టు లెటర్ రాయడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేయడం కానీ ఇలా జరుగుతున్నాయి అనుకోవచ్చా సార్? ముద్ర పద్మనాభం గారు ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్న వ్యక్తి అయితే కాదు సార్. ఆయన మనసుకి ఏది చూస్తే అది చేస్తారు. కాపు ఉద్యమంలో కానీ, కాపు ఉద్యమంలో ఎవరు సహకరించారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. ఎవరు సహకరించలేదో వాళ్ళని విమర్శించాడు ఆయన. కాపు ఉద్యమంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరైతే నాయకులు ఉన్నారో కాపు నాయకులు అందరూ వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు వైఎస్ఆర్ పార్టీ పరంగా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎవరు రాలేదు. అన్నింటిలో ముఖ్యమైన జనసేన పార్టీకి ఎవరు రాలేదు. కనీసం చిరంజీవి గారు కూడా వచ్చి రాజమండ్రి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి మరలా ఆయన వెనక్కి పంపించే సందర్భం. చిరంజీవి గారు కూడా కాపు ఉద్యమం మద్దతు తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు ఉద్యమంలో ఎక్కడ కనపడలేదు. సో ఆ కోపం వల్లనే ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొంత అంటే వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారని అనుకోవచ్చా సార్? అంటే మీరు ఆయన కోసం బాగా తెలిసిన వారు కాబట్టి అడుగుతున్నారు. అదే ఉండదు. ముద్ర పద్మనాభం గారు కూడా చాలా సందర్భాల్లో మాతో అన్నిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపు ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం ప్రవర్తించిన విధానానికి సూసైడ్ చేసుకోవాలనుకునేవాడని అన్నారు. ఉద్యమం అయిపోయి ఆయన దీక్ష వరకు ఇంటికి వస్తాను. నేను కూడా వెళ్ళాను సార్. నేను కలిసి ఆయన్ని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన బంధించి ఆయన్ని మేడం గారిని పిల్లలకి బంధించి రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో పెడితే ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ మనోవేదన నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన నాతో అన్న మాటలు కూడా నేను సూసైడ్ చేసుకుందాం ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి షాప్కి కాపు ఉద్యమంలో నష్టపోయిన నేత ఎవరన్నా ఉన్నారంటే ముద్ర పద్మనాభం గారు. ముద్ర పద్మనాభం గారు అందరూ డౌట్ లేదు సార్. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక జరగకుండా మీ వారు కానీ జగన్ గారు కానీ చాలా అస్త్రాలు అంటే ఇండైరెక్ట్ గా కొన్ని అస్త్రాలు ప్రయోగించారు. ఇలాంటివన్నీ చెప్పండి సార్. లేనిది చెప్పడం కానీ, చేయలేనిది చెప్పడం కానీ, వెనకాలంటే కుట్రల పంటలు కానీ, ఒక వెనకాలి చంద్రబాబు నాయుడు లాగా దేహి అంటాం కానీ మా నాయకుడు స్ట్రైట్ ఫార్వర్డ్. గెలవనే ఓడిపోని యుద్ధంలాగే చేస్తాడు. చంద్రబాబు నాయుడు అన్నవాడు మోడీ ఒక టెర్రరిస్ట్ అని, మోడీ ఒక దొంగని, దోపిడీదాడు అన్ని రకాలుగా అన్న మనిషి 2019 ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని తిట్టాడు, మోడీని తిట్టాడు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, మోడీని తిట్టాడు. ఇదే మోడీ చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు తిట్టుకుంటూనే ఉన్నారు 2019 ఎలక్షన్లో. మళ్ళా మరి మధ్యలో ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఎప్పుడు తిట్టలేదు సార్ నాకు తెలిసినంత వరకు. సార్ కాకినాడ మీటింగ్ లో తిట్టాడు, అయ్యే మోడీ సాబ్ ఏదో పాచిపల్లి లడ్డూలు ఇచ్చాం
ఏంటి నువ్వు ఓకే. ఇది అంటే అది ఆవేదన అనుకోవచ్చు కదా సార్. సార్ ఆవేదన అన్న ఏదైనా తిట్టే కదా సార్ ఓకే. క్షమలు వచ్చేస్తాం ఏమనుకుంటా కాకినాడ సభలోనే ఓకే. ఎక్కడైతే ఇక్కడే మాట్లాడు పవన్ కళ్యాణ్ ఓకే. అందుకే మీకు బాగా గుర్తుందా సార్? అలా అని కాదు సార్ ఎందుకు గుర్తుండదు కాదు సార్, ఒకసారి మాట నోట్లో వచ్చిందో మర్చిపోలేని సమస్య ఓకే. వెనక్కి తీసుకోలేము మర్చిపోలేము ఒకసారి నోట్లో మాట వస్తుంది ఉమ్. సో ఆ రోజు ఏ ద్వేషం ఉంది ఏ ప్రేమ ఉంది తిట్టుకున్నారో కౌలించుకున్నారో తెలియదు ఉమ్. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ముగ్గురు కలిసిపోయి ఓ ఎజెండా లేదు ఆంధ్ర రాష్ట్రం మన మీటింగ్ జరిగింది ఏం చెప్పారండి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తారో కూడా చెప్పలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు ఉమ్. పవన్ కళ్యాణ్ విషయం అందరూ తెలిసిందే ప్యాకేజ్ సార్ ఇతను ఉమ్. చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనేసాడు మా నాయకు డబ్బులు ఇచ్చి కొంట సార్ ఇష్టం లేదు ఆ టైం చేయడు మావాడు ఉమ్. మా నాయకుడు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను కదా ఉమ్. పవన్ కళ్యాణ్ కొట్టదాడు ఉమ్. ముందు డోర్ నుంచి వెళ్తాడు అవసరం పక్క డోర్ నుంచి వెళ్తాడు అవసరం వెనక డోర్ నుంచి వస్తాడు బతిమాలడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఓకే. ఇటువంటి వాడు ఉమ్. అలాగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ప్యాక్ చేసేసాడు ఉమ్. ఆఫర్ ఇచ్చి ఉమ్. ఇంకా మోడీ విషయాలు వచ్చేటప్పటికి మోడీని కూడా కలుపుకోకపోతే రేపు ఎలక్షన్ చేయలేం కేసులు అంటే ఉన్నాయి. ఎలక్షన్ చేయలేని పరిస్థితి మీరు కల్పించారా సార్? అలా కాదు సార్ ఆ, ఇది చాలా ఉంటుంది సార్ ఇంకా కొన్ని చెప్పాలంటే ఎవరు డొనేషన్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు. ఓకే. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ 1920లో ఉన్నాడు ఉమ్. ఆ 1920లో అతను చేసిన పని ఏంటంటే అతని మద్దతుదారుని అక్కడ ఉన్న వ్యాపార సంస్థలు పిలిచి రాబోయే ఎలక్షన్లకి డొనేషన్ ఇవ్వడానికి అడిగిన సందర్భాలు ఉమ్. అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు లేకపోతే మేము రావు మేము ఇవ్వలేమని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా పట్టుకోవాలి ఏ విధంగా ఆశీర్వాదాలు తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అని ఉమ్. దొడ్డిదారిని ప్రయత్నాలు చేసి సిగ్గు విడిచి ఉమ్. 5 సంవత్సరాల క్రితం దొంగన్న మోడీని 5 సంవత్సరాల టెర్రరిస్టుల అంటే మోడీ సిగ్గు డొనేషన్లు విడిచి ఇలాంటివన్నీ గ్యాదర్ చేయడం కోసం అన్ని రకాలుగా సార్ ఓకే. ఎలక్షన్ ప్రక్రియలో Hmm. అన్ని రకాల సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఉమ్. మోడీ దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడే సందర్భం సార్, నారా లోకేష్ గారి రెడ్ బుక్ లోని అంటే మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సహకరిస్తున్న అధికారుల పేర్లు చాలా మంది ఉన్నాయంట. ఏంటి సార్? రెడ్ బుక్ చెప్పాను సార్ ఒకసారి మాట Hmm. పెట్టుకోమని చెప్తున్నాను Ah. లోకేష్ రెడ్ బుక్ అంటే దాన్ని అసలు మీరు వార్నింగ్ బుక్ గా ఏం కన్సిడర్ చేయరా సార్? సార్ ఉమ్. లెక్క చేయను ఉమ్. అంతగానే ఎక్కువ మాట్లాడి లెక్క చేయను ఓకే. చాలా ముందు సార్ కొన్ని విషయాలు వస్తే సార్, లోకేష్ ఎవడు నన్ను రెడ్ బుక్ లో రాసుకోవడానికి Hmm. మాకుండా బుక్లు ఉమ్. మీరు ఏ బుక్ లో రాస్తున్నారు సార్? నేను లోకేష్ రెడ్ బుక్ రాస్తే మాది బ్లూ కదా మా పార్టీ Ah. బ్లూ కలర్ బ్లూ Okay. బుక్ లో రాయాలి రాస్తున్నారా అలాగేమైనా? నేను రాయ అవసరం లేదు అదే సార్ అదే మీ వాళ్ళు పోనీ మీరు కాదు అంటే జగన్ గారు లేకపోతే మీ జగన్ గారు ఆ టైప్ మెంటాలిటీ ఉన్నాడు కాదు సార్ అవునా సార్? ఆ టైప్ చేయడు ఆయన ఆ, జగన్ గారి మెంటాలిటీ పూర్తి తెలిసిన వాడు అంటే ఆయనతో చాలా సంవత్సరాలు అనుబంధం ఉంది అవును. ఆ టైప్ మెంటాలిటీ కాదని బాబు ఆయన ఆ టైప్ మెంటాలిటీ ఇంకా అటు ఒక్కో రకంగా ఉండు ఉమ్. ఇప్పుడు తెలుగుదేశం ఉండదు ఉహుం. ఆ టైప్ మెంటాలిటీ ఉన్నాడు అయితే ఉమ్. కనుక లోకేష్ అన్నవాడు ఉమ్. ఓడిపోతాడు ఒక ఆడదాని ఒకటి చేతిలో ఓడిపోతాడు ఓడిపోతారు సార్? పవన్ కళ్యాణ్ కూడా గీత గారి చేతిలో ఓడిపోతాడు ఉమ్. మరి చంద్రబాబు గారు అండి? చంద్రబాబుది నేను చెప్పలేదు సార్ దూరం నేను అంత స్టడీ చేయలేదు కానీ ఉమ్. మంగళగిరి కానీ రెండు కమలాలు మీ వాళ్ళైతే ఎప్పుడు చెప్పినా కూడా ఫస్ట్ ఓడిపోయే టీడీపీ ఫస్ట్ ఓడిపోయే సీట్ చంద్రబాబు గారిదే అంటున్నారండి. మరి మీ వాళ్ళంతా అక్కడ చిత్తూరు జిల్లా రాజకీయాలు మాట్లాడే పెద్ద కాదండి